అస్సలాము అలైకుం రెహమతుల్లాహి వబర్కాతు. నేను ఒక చిన్న వీడియో మాట్లాడుతున్నాను. విషయం ఏంటంటే, కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల ఈ మధ్య నేను కొద్దిగా సోషల్ మీడియాకి కానీ వీడియోలు కానీ దూరంగా ఉన్నాను. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కొద్దిగా ఆరోగ్యం కుదిరపడింది కాబట్టి ఈ మధ్యగా నిన్ననే సంబంధించిన కుట్లు తీశారు కాబట్టి మాట్లాడాలి, కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి నా వంతుగా నేను మాట్లాడుతాను. ముందుగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి ఆవిర్భావ శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎన్నో ఒడిదుడుగులు ఎదుర్కొని పార్టీని స్థాపించారు. పార్టీని 12 సంవత్సరాలు నడుపుతున్నారు. మీరు ఈ సందర్భంగా మీ పార్టీ కార్యకర్తలతో, నాయకులతో ఆవిర్భావ దినోత్సవం చేసుకోవడం మంచి సందర్భమే, మంచి పరిణామమే. కానీ ఈ 12 సంవత్సరాల్లో మీరు సాధించింది ఏంటి? మీరు ప్రజలకు చేసింది ఏంటి అని ఆవిర్భావ సందర్భంలో చర్చించుకోవాలి. లేదా ప్రజలకు ఏం చేయాలి, ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి, జనసేన పార్టీని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఎలా సేవ చేయాలి, కులాలకు మతాలకు అతీతంగా ఎలా ప్రజల్లోకి వెళ్ళాలని ఆలోచించాలి. మీరు లేచినప్పటి నుంచి మీరు 100 మాట్లాడితే 100కు 100 ప్రజలు ఆలోచింపజేసేలా ఉంటాయి. అన్నీ అబద్ధాలే ఉంటాయి. ఒకసారి అంటారు నేను బాపట్ల పుట్టాను అంటారు, ఒకసారి అంటారు నేను చీరాల పుట్టానంటారు, ఒకసారి అంటారు నేను నెల్లూరులో అంటారు, ఒకసారి అంటారు నేను బందర్ అంటారు, ఒకసారి అంటారు నరసాపురం అంటారు, ఒకసారి అంటారు కడప సిద్ధోటములు ఎందుకు పుట్టలేదా అంటారు. సో ఎన్నిసార్లు ఎట్లా పుడతారో మాకేం అర్థం కాలేదు. కానీ సరే, అది చెప్తే నా చదువు గురించి చెప్తామంటే నేను 10th క్లాస్ వరకే చదివాను అంటారు, ఒకసారి నేను ఇంటర్ అంటారు, ఒకసారి మ్యాథ్స్ బాగా చదువుతా అంటారు, ఇంగ్లీష్ బాగా మాట్లాడుతూ అంటారు, మళ్ళీ ఒక సందర్భంలో ఇంగ్లీష్ నాకు రాదంటారు, చదువులు అంతంత మాత్రమే అని ఒకసారి అంటారు. మరొకసారి మీరు పార్టీ పెట్టినప్పటి నుంచి నాకు చెగువేర్ ఆదర్శం, భగత్ సింగ్ ఆదర్శం అని ఒకసారి అంటారు, ఒకసారి అంటారు మా నాన్న కమ్యూనిస్టువాది, నేను కమ్యూనిస్టువాదిని నేను అని ఒకసారి అంటారు. మరొక సందర్భంలో అంటారు మా నాయనకు దైవభీతి లేదు, ఆయన హేతువాది, పూజ జరుగుతుంటే పూజ దీపం మీద సిగరెట్ వెలిగించేవాడు మా నాన్న అని ఒకసారి అంటారు. ఒకసారి ఏమో మా నాన్న రామ భక్తుడు, మా ఇంట్లో ప్రతిసాటి రామ 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 అని చెప్తుంటారు, శ్రీరామ భక్తుడు అంటారు. తప్పు లేదు, మీరు అది కానీ ఇలా మీరు ఒక్కొక్క సందర్భంలో, ఒక్కొక్క స్పీచ్లో, ఒక్కొక్క మీటింగ్లో ఒక్కొక్క అబద్ధాలు చెప్తుంటే మీ గురించి మీరే చెప్తున్నారు. ఒకసారి అంటారు మా అన్న అదృష్టం అంటారు, ఒకసారి అంటారు ఈ కాలంలో కానీ ఏ జనరేషన్లో కానీ పిల్లలు బయటికి ఇంటికి రాకుంటే తల్లిదండ్రులు లాంటి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అది సహజం, అది మీ అన్న చూశారు అంతే. అది ఏది పెద్దగా లేదండి బహిరంగ మీటింగ్లో చెప్పుకోవడం. సరే, అది మీ ఫ్యామిలీ మ్యాటర్ అనుకున్నాం. కానీ మీరు ముందు మాట నిలకడ నేర్చుకోండి. ఒక పార్టీ నడిపేటప్పుడు మీ నిబద్ధత గురించి ముస్లింలు ప్రతి మీటింగ్లో ఈ మధ్యకాలంలో బాగా గమనిస్తున్నాం. గతంలో ముస్లింల గురించే ప్రస్తావన తీసుకొస్తారు. ఇప్పుడు నిన్న కూడా మా అల్లా గురించి కానీ, మా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గురించి కానీ, మీకు ఎందుకు ముస్లిమ్స్ గురించి మీకు గుర్తు చేసుకుంటూ మాట్లాడుతుంటా అంటారో అర్థమవుతుంది. అంత అమాయకులేం కాదు ముస్లింలు. అందువల్లనే మీ పార్టీలో ఉన్న ముస్లిమ్స్ని అడగండి,
మీకు దగ్గరగా ఉన్న ముస్లిమ్స్ని అడగండి. ఇదే ఈవెన్ మీ గురువు గారైన ముస్లింగా ఉన్నారు కదా, ఆయన్ని అడగండి. ఇప్పుడు మీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు కదా ముస్లిం, ఆ ముస్లిం కూడా అడగండి. ముస్లిమ్స్ ఎటువంటి వాళ్ళు ఎటువంటి చేస్తారు. ఒక సందర్భంలో తీసుకుని పోతారు. అసలు పొంతన లేని స్పీచ్లు మీ అన్నీ. అది ఎట్టుంటాయంటే ఈ మూల నుంచి ఆ మూలకు, ఆ మూల నుంచి ఈ మూలకు, ఈ మూల నుంచి ఆ మూలకు, ఆ మూల నుంచి ఆ మూలకు, గజ్జి గందరగోళం స్పీచ్లు. లేచే సినిమా యాక్టింగ్లు కదా, సించేస్తాం, పొడి చేస్తాం, వా వా అని కేకలేయడం తప్ప మీ వలన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు జరిగిన ఒక మంచి ఏంటి? పార్టీ పెట్టినప్పుడు ఇప్పటి వరకు ఒకటి. రెండోది, మీరు ప్రశ్నిస్తా అని చెప్పిన ఎప్పుడైనా ప్రశ్నించారా? ఇప్పుడు గతంలో మీరు చిందులేశారు కదా, 30,000 మంది అమ్మాయిలు పోయినారు, డ్రగ్స్ పోయినారు. ఇప్పుడు దాంట్లో మీద ఏం చర్యలు ఉన్నాయి? మీ ఎక్కడ చర్యలు ఉన్నాయి? 30,000 అమ్మాయిలు గలంత అయినారని ఇప్పుడు ఓరి చిందులేశారు కదా, ఎక్కడ పోయినాయి? నిజం చెప్పాలంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని అన్నారు, ఏ సందర్భంలో అన్నారు. కానీ ఆయన అభిప్రాయం చెప్పారు. కానీ ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటంటే చెప్పంటారా? మీరు వార్డు నెంబర్కు ఎక్కువ, కార్పొరేటర్కు తక్కువ. మీరు చంద్రబాబు దయ వలన, చంద్రబాబుతో మీరు కలచడం వల్లనే మీకు 20 సీట్లు వచ్చాయి, 21 సీట్లు వచ్చాయి, 2 ఎంపీ సీట్లు వచ్చాయి అంటారు. కానీ అని ప్రజలంతా అనుకుంటున్నారు. ఇది వాస్తవం. అదే చంద్రబాబుతో మీరు కలవకపోయి ఉంటే, గతంలో 2019లో మీరు పోటీ చేసిన, సొంతంగా మీరు చేసిన స్థానాలు మీరు ఓడిపోయారు. 2024లో కూడా అలాగే జరిగేది. మీకు ఒక్క సీటో లేకుంటే అది కూడా లేదో ఉండేది. మీ అదృష్టం బాగుందో లేకుంటే చంద్రబాబు అదృష్టం బాగుందో, మీ ఇద్దరు మెర్జ్ అవ్వడం వల్ల, కలవడం వల్ల మీకు చంద్రబాబు దయా దక్షిణాల మీద ఆ సీట్లు ఇవ్వడం వల్ల మీరు ఆ 21 సీట్లను తీసుకొచ్చారు. వచ్చాయి. అవి ఏదో మీకు జన సైనికులు మీకు ఓటేసేసినట్టు, జనసైనికులు మీకు ఏదో ఓటర్ క్యాడర్ ఉన్నట్టు, మీ ఏ నియోజకవర్గంలో చూసినా మీకు ఓట్లు ఉన్నట్టు, మీకు ఎక్కడ ఓటు లేదు, ఓటు బ్యాంకు లేదు. లేదా కుల రాజకీయాలు నడపడం, మత రాజకీయాలు నడపడం మీకు బాగా ఈ మధ్యన బాగా వంటపట్టుకున్నారు. ఎందుకంటే ముస్లింలను కించపరిస్తే, ముస్లింలను రెచ్చగొడితే, ముస్లింలను మనోభావాలు దెబ్బతీస్తే మీకు పదవులు వస్తాయని చెప్పేసి మీకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి. ఆ విధంగా మీరు చేస్తున్నారు. మాది ప్రజలంతా అర్థమవుతుంది, అందరూ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మరొక విషయం ఇప్పుడు చెప్తున్నాను, ఈ వీడియో మూలకంగా చెప్తున్నాను. చంద్రబాబు దయ వల్లే మీరు ఎమ్మెల్యే అయ్యారు. మీకు పిఠాపురంలో నాగబాబు గారు చెప్పినట్టు మా నాయకుని చూసి ఓటేశారు, పిఠాపురం జన సైనికులు ఓటేశారు అంటారు. అక్కడ వర్మ గారు లేకపోతే మీకు అసలు లేదు. ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి 40% అంటే 40 నుంచి 45 వేల ఓటు బ్యాంకు అట్లే ఉంటుంది. అది అభ్యర్థి ఎవరైనా, ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేసినా, ఇంకొక అభ్యర్థి పోటీ చేసినా, ఇంకొక అభ్యర్థి చేసినా, టీడీపీ సింబల్తో ఎవరు నిలబడినా కూడా 40 నుంచి 45 వేల ఓట్లు ఉంటాయి. ఈవెన్ కడపలో కూడా ఏ అభ్యర్థి నిలబడినా కూడా, కూటమి అభ్యర్థి నిలబడినా కూడా చంద్రబాబు సపోర్ట్ చేసేస్తా 40 నుంచి 50 వేల ఓట్లు వాళ్ళకు వస్తాయి. అది తెలుగుదేశం పార్టీ స్టామినా. వాళ్ళు 40 ఏళ్ళ గతంలో పరిపాలన చేశారు కాబట్టి వాళ్ళకు ప్రతిసారి ఓటు బ్యాంక్ ఉంది. ఏదో మీకు సొంతంగా ఓటు బ్యాంక్ ఉన్నట్టు పిఠాపురంలో మీ జనసైనికులు మిమ్మల్ని అందరినీ కర్త కర్మ క్రియ అన్నీ చేసి గెలిపించినట్టు అనుకుంటూ మీరు కలగంటున్నారు. మీ నాగబాబు గారు ఆ కళను ప్రజలకు తెలియపరుస్తున్నారు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి. మరి 40 సంవత్సరాల నుంచి పడిపోయిన పార్టీని మీరు లేపారంట. అసలు మీకు ఏ అసెంబ్లీలు కానీ, ఎక్కడ ఒక కార్పొరేటర్ కానీ, ఒక జడ్పీసీ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మేయర్ కానీ మీకు ఉన్నారా? మీకు లేదు. జీరోలో మీరున్నారు. టీడీపీతో కలచడం వల్ల మీకు 20 సీట్లు వచ్చాయి. టీడీపీకి కలచకుంటే మీకు ఒక్క సీటు కూడా రాదు. ఇది పక్కా. నెక్స్ట్ కూడా మీకు రాజకీయ భవిష్యత్తు లేదండి. అది తర్వాత విషయం, 2029లో విషయం. ఇది విషయం. ముస్లింలు ఖచ్చితంగా మా అల్లా గురించి కానీ, మా ప్రవక్త గురించి కానీ సలావాసి చెప్తే ఖచ్చితంగా ముస్లింలు ఖండిస్తారు, ఏకమవుతారు. చెప్పిన వాడిని చట్ట పరిధిలోనే అడ్డుకుంటారు. దానికి ఏం అభ్యంతరం లేదు. బహిరంగ మీటింగ్లో చెప్పినా, ఎక్కడ చెప్పినా ఇదే మాట. అర్థమవుతుందా? అది విషయం. ఇప్పుడు
ముందు మీ పరిపాలన సరిగ్గా చూసుకోండి. 6 శాఖలు మీ ఆధీనంలో పెట్టుకున్నారు. ఏం ఎలగబెట్టారో మీరు మాకైతే అర్థం కావడం లేదు. 6 శాఖలు మీ అండర్లో పెట్టుకున్నారు. ఏం ఎలగబెట్టారో ప్రజలకు తెలియదు. ఏదో నెలకు ఒకసారి వస్తారు, మీటింగ్ పెడతారు, ఏదో ఒకటి చెప్తారు, అది చేస్తారు. ఇంకా మతాల మధ్య చిచ్చు పెట్టుకోవడం మానేయండి. పరిపాలన పైన దృష్టి పెట్టండి. అవసరమైతే మీ పార్టీ క్యాడర్ని పెంచుకోండి. మీ పార్టీలో ఉన్న నాయకులను బుజ్జగించడం నేర్చుకోండి. మీకు పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి పదవులు ఇవ్వండి. కుటుంబ సభ్యులు కాదు ఇవ్వాల్సింది, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి ఇవ్వండి. అది చేయాల్సిన పని. లేచినప్పుడు నుంచి ముస్లిం, సనాతన, ముస్లిం, క్రిస్టియన్, అది ఇదేనా? ముందు మీరు నిలకడగా నేర్చుకోండి. పవన్ కళ్యాణ్ గారు, ముందు మీకు నిలకడ నేర్చుకోండి. ఇప్పుడు స్పీచ్ ఏమి ఇచ్చాము, నెక్స్ట్ డాస్లో ఏమి ఇవ్వబోతున్నాము, అది తెలుసుకోండి. ఇదే లేకుండా తోకకు తొండానికి ఎక్కడ పొంతన లేకుండా స్పీచ్ ఇచ్చి ఒక వార్డు నెంబరు కూడా అటువంటి స్పీచ్ ఉండదు. మీది ఊహాని స్టేజ్ మీద ఎగడం తప్ప ఆలోచన చేసేలా ఉండాలి. ఒక నాయకుడు మాట్లాడేటప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు, ఏ లైన్లో మాట్లాడుతున్నాడు. మీ స్పీచ్లు నన్ను అడిగితే వరస్ట్ స్పీచ్లు. ఏదో చెప్తాను ఆశగా జనాల మీద చూస్తారు, ఏమి చేయరు, ఏం చెప్పరు. ఏదో చెప్తారు తడ దడ దడ బడ బడ ఊహా ఊహా క్యాగలేయడం, ఇట్లా జుట్టి చేసుకోవడం, ఈగలు వేసుకోవడం, అదే తప్ప మీరు ఏం చేశారా? ఏం చేశారు? పోనీ మీ పార్టీలో ఉన్న ముస్లిమ్స్కి ఏమన్నా ఒక ఎమ్మెల్సీ ఇచ్చారా? పోనీ ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారా మీరు? పోనీ ఒక చైర్మన్ పదవి ఇచ్చారా? మీ పార్టీలో ముస్లిమ్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చారా? పోనీ అలా కాదు, పోనీ ఇతర సమాజ వర్గం ఉంది, వాళ్ళకి ఏమైనా మీరు చేశారా? ఓన్లీ మీ సామాజిక వర్గానికే మీరు చేసుకుంటున్నారు. అంతవల్ల మీ వల్ల రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది ఒరిగేది ఏమీ లేదు, నష్టమే తప్ప లాభం ఏమీ లేదు. పైగా మీ వల్ల కూటమి ప్రభుత్వం చెడ్డ పేరే కానీ మంచి పేరు మటుకు రాదు. ఇది తథ్యం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బరకాతు. నా గురించి సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు సార్. మీ ఆఫీస్లో నాకు డేటా ఉంది, చూసుకోండి, చూపించుకోండి. అస్సలాము అలైకుం రహమతుల్లాహ్.